పాట సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఏంటంటే రీల్స్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు, ఆనందపడుతున్నారు. కొంతమంది అయితే మేడం మీరు మళ్ళీ కొరియోగ్రాఫ్ చేయాలి అనేసి మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ రజాకార్ అనే ఫిలింలో బతుకమ్మ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే డొక్కా సీతమ్మ. దానికి సంబంధించిన వీడియోస్ కూడా దీంట్లో పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మా గ్రేట్ కెమెరామ్యాన్ రాహుల్ శ్రీవత్స ఓకే, మనోజ్ కో డైరెక్టర్ అండ్ హీస్ రవి ద గ్రేట్ డైరెక్టర్. మేము ముగ్గురం కష్టపడుతున్నాము నేషనల్ అవార్డు రావాలని. మా ముగ్గురులో ఎవరికి వస్తుందో మీరే ఆలోచించండి. ఎంత పెద్ద రచయిత ఆయన నాకు చేతికి ఇస్తున్నారు. ఎంత కూర్చోండి. జనాలని సారాంశం నిలిపేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చూసుకోండి. అందరూ ముందు గొప్ప యాక్టర్ అవుతాడు. గొప్ప రచయిత, గొప్ప యాక్టర్.
అని మనవులు ఐదో తరం మనవులు ఆయన ఈ షూటింగ్ చూడటానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఎంత కష్టపడి తీస్తున్నారు, చాలా అద్భుతంగా. రాలేకపోయాను మరి, అంత గొప్ప వంశం. అవునండి, మా తాతగారే మనోడు. ది గ్రేట్ డొక్కా సీతమ్మ టీమ్. ఇప్పుడు విషయం ఏంటంటే శ్మశానం సీన్ చేద్దామా, వీళ్ళందరూ దహన సంస్కారం చేసేది చేద్దామా? డొక్కా సీతమ్మ, the most beautiful project which I am doing right now. Hi man. He is my favorite boy. He is my favorite boy, Kumar. థ్యాంక్ యూ మ్యామ్. బంగారం. Hi darling. ఎన్ని ఫిల్మ్స్ వర్క్ చేశారు? వండర్ఫుల్ గర్ల్ మా సీతమ్మ. సీతమ్మ తల్లి. ఒకప్పుడు ఎన్ని సినిమాలు చేసాం కదా కలిసి. చాలా మెనీ మూవీస్. శుభలగ్నం పాత్ర అయితే నా ఫేవరెట్ పాత్ర. అసలు అమేజింగ్ పాత్ర అది. మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ సాంగ్ని. నేను చేసిన సాంగ్స్ అయితే అమేజింగ్ సాంగ్స్ ఆవిడకి. శుభలగ్నమే కాదు, మామి చిగురు, కన్నడ మూవీ మొన్న కూడా గుర్తు చేసుకున్నా. అవునవునవును, శుభలగ్నం, మావి చిగురు, ఇలా ఎన్నో ఫిలిమ్స్ చేశాను నేను తనతోటి. అసలు తనతో తీయని అనుభూతి. ఇప్పుడు మళ్ళీ డొక్కా సీతమ్మ అనే ఫిలింకి మేము ఇద్దరం పనిచేస్తున్నాము. అంత గొప్ప యాక్ట్రెస్ అమ్మాయి. ఆ అమ్మాయితోటి పనిచేయడం నా అదృష్టం. గ్రేట్. షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే మటుకు నేను ఆ లొకేషన్కి వెళ్ళి దాని షూటింగ్ స్పాట్లోంచి దాని యాంగిల్స్ అన్ని వేపులా నడిచెళ్ళి వీడియో తీసుకుని అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ, అక్కడ నిశ్శబ్దంలో పక్షులు అవి మాట్లాడుకునే భాషని ఆస్వాదిస్తూ అలాగూ నడిచి వెళ్తాను. నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వస్తాడు నాకు హెల్ప్ చేయడానికి. సో మీ ఇద్దరం కలిసి అలా చాలా దూరం ఆ నీళ్ళ చుట్టూతో వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయి అన్ని యాంగిల్స్ షూట్ చేసుకుని దాని తర్వాత ఎలా తిరిగి వెళ్ళాలి, మేము వెళ్ళాలి అంటే ఒక అరగంట పడుతుంది. అందుకని మేము ఇద్దరం సాహసం చేసి దారిలో ఒక అతను బైక్లో వస్తున్నాడు ఒంటరిగా, అతన్ని ఆపి మరి లిఫ్ట్ అడిగి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సిగ్గే లేకుండా ఆ బైక్లో మళ్ళీ షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఎవరా